ఎక్సలెంట్ అనుంది. కానీ వాళ్ళు ఒరిజినల్ గా ఇచ్చిన దాంట్లో బ్యాడ్ అని రాశారు. కానీ నువ్వు దాన్ని చించేసి ఈ నకిలీ సర్టిఫికెట్ సృష్టించి తీసుకొచ్చావు. మరేం చేయమంటారు మేడం? నేను తప్పు చేయకపోయినా చేశానని నన్ను జాబులోంచి తీసేశారు. మీ దగ్గర జాబులో చేరాలంటే మీకు సర్టిఫికెట్స్ మాత్రమే కావాలి. వాళ్ళిచ్చిన కాండక్ట్ సర్టిఫికెట్తో నాకు జాబ్ ఇస్తారా? అందుకే నకిలీ సర్టిఫికెట్ పెట్టాను. దొంగతనం చేయడమే కాకుండా నకిలీ సర్టిఫికెట్ పెట్టి నన్నే మోసం చేస్తావా? నేను దేన్నైనా క్షమిస్తాను గాని అబద్ధాన్ని మోసాన్ని క్షమించను. నా ఇంట్లో ఇంకొక్క క్షణం కూడా ఉండే అర్హత నీకు లేదు. అవుట్! ఐ సెడ్ గెట్ లాస్ట్! వెళ్తాను మేడం. పొమ్మన్నా కాళ్ళు వేళ్లు పట్టుకుని బతిమాలడానికి అంత సిగ్గులేని బతికేం కాదు. అయినా ఊరికే దొంగ దొంగ అంటారేంటి? వాళ్ళేదో చెప్పారని నమ్ముతున్నారు, కానీ నేను దొంగతనం చేయడం మీరు చూసారా? ఏదో పొట్టకొట్టి కోసం నకిలీ సర్టిఫికెట్ పెట్టాను. అదే పెద్ద తప్పు అయిపోయిందా? ఏ లోకంలో ఇంకెవరో నకిలీ సర్టిఫికెట్స్ పెట్టి ఉద్యోగాలు చేయడం లేదా? మీ దగ్గర ఇంకెంతమంది ఉన్నారో? లోకం మొత్తం నీతి నిజాయితీగా ఉండాలనుకుంటే కుదరదు మేడం. అయినా ఈ ఆస్తి మొత్తం మీరేదో నీతిగా సంపాదించినట్టు నాకు నీతులు చెప్తున్నారేంటి? ఏం వాగుతున్నావురా? ఇంకొకసారి నా ఒంటి మీద దెబ్బ పడితే మర్యాదగా ఉండదు. వెంకట్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా? లేకపోతే ఏంటండి? మీకు ఇష్టం లేదు, ఉద్యోగంలోంచి తీసేస్తారు, వెళ్ళిపోతాం. అంతేగాని నన్ను కొట్టే హక్కు ఎవరిచ్చారు? పాపం ఆ రోజు ఆ అమ్మాయిని బలవంతంగా బయటికి గెంటేశాం గాని ఆ అమ్మాయి అన్న మాటలన్నీ అక్షరాల నిజం. మీ గురించి ఆలోచిస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. పైనుంచి దేవుడు అంతా చూస్తూనే ఉన్నాడు వాగ్దేవమ్మా. తప్పులు చేసే వాళ్ళని క్షమించడు. నీ పొగరు అహంకారం అన్ని దించి పెద్దయ్య కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాడు. డబ్బు పలుకుబడి ఉందన్న పొగరుతో ఇలా మాట్లాడుతున్నారు. వెంకట్, నోరు మూసుకొని బయటికెళ్ళు. ఇప్పటికే చాలా ఎక్కువగా మాట్లాడావు. ఇంకా ఎక్కువ మాట్లాడతాను. ఎవరు మాట్లాడేవాళ్ళు లేకనే ఏం చేసినా కరెక్ట్ అనుకుంటున్నారు ఈవిడ గారు. ఆ రోజు ఆ అమ్మాయి అన్నన్ని మాట్లాడుతూ ఉంటే ఈ ఇంటి పనివాడిగా ఆమెను బయటికి గెంటా. కానీ ఈవిడ గారు ఎంత అన్యాయం చేయకపోతే ఆ అమ్మాయి అన్ని మాట్లాడుతుంది. ఈవిడ గారు మాత్రం అందరికీ అన్యాయాలు చేయొచ్చు, మనం చిన్న తప్పు చేస్తే మాత్రం కొంపలు మునిగిపోయినట్టు గోల్ చేస్తారు. వెళ్ళిపోతున్నారేంటి మేడం? చెప్పండి, ఆ అమ్మాయికి ఏం అన్యాయం చేశారు? యూ బ్లడీ! ఎంత ధైర్యం రా నీకు? మా మేడంని నిలదీస్తావా? నిన్ను మా మేడంని నోటుకొచ్చినట్టు అంటావా? తేజ! మాట ఎక్కువగా మాట్లాడితే ఇక్కడికిక్కడే షూట్ చేసి పారేస్తాను. అడిగే దిక్కు కూడా ఉండదు. ఏంటిది మేడం? దొంగ సర్టిఫికెట్లు పెట్టినంత మాత్రాన ప్రాణాలు తీసేస్తారా? మేడం, తప్పైపోయింది మేడం, క్షమించండి మేడం.
ఏదో ఉద్యోగం పోయిందన్న బాధలో ఒళ్ళు తెలియకుండా వాగేశాను. పెళ్ళాం పిల్లలు ఉన్నారు మేడం, క్షమించి వదిలేయండి మేడం, మీకు దండం పెడతాను. ఇంకొక్కసారి నా కంట పడ్డావంటే చంపేస్తాను. పో. వాడన్న మాటలకు కాదు గాని దొంగ సర్టిఫికెట్స్ పెట్టినందుకు మేడం గారు నిజంగానే షూట్ చేసేస్తారనుకున్నా. అమ్మో, బతికిపోయాడు. నాగమణి, అన్నం ప్లేట్లో పెట్టకుండా కింద పెడుతున్నావేంటి? అయ్యో నా మతి మండా, ఇలా చేశానేటి? నిజంగానే నీ మతి పోయిందే. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు లేవయ్యా. ఈ నగలు డబ్బు అయినా ఉంచమ్మా, పిల్లల్ని పెంచడానికి పనికొస్తుంది. నా మొహమే చూడని వాడు నేను ఇచ్చే డబ్బు వాడు తీసుకోవడానికి నాకు తెలుసు. కానీ ఇవి వాడి నగలే, వాడికి రావాల్సిన డబ్బేనమ్మా. ఉంచమ్మా. వస్తానమ్మా. ఆ రోజు అరుణ్ బాబు నాకు డబ్బులు నగలు ఇచ్చిన సంగతి కొడుక్కి చెప్పేసుంటాడా? ఒకేలా చెప్పుంటే ఈ సరస్వతి ఆ బాబుకు దగ్గరైతే ఆ విషయం సరస్వతికి చెప్పెత్తాడు కదా. ఇప్పుడు దానమ్మ నగలు నా దగ్గర ఉన్నాయని తెలిస్తే ఇమ్మని తిరగబడతాది. అయినా వాళ్ళెవరు ఊరికి రారనుకున్నానే, వచ్చినారేటి? ఇప్పుడేటి చెయ్యాలా? నాగమణి, షార్ పోయివే. ఈ విషయం సరస్సుకి ఎప్పటికీ తెలియకూడదంటే ఆ రాహుల్ బాబు ఈ సరస్వతి కలవకూడదు, మాట్లాడకూడదు. ఇదొక్కటే దారి. నాగమణి, షార్ పోయివే. పోతున్నానయ్యా. నాగమణి, నిజంగానే నీకు మతిగాని పోయిందేటే? కంచంలో వేయాల్సిన అన్నం నేల మీద వేసావు. చారు పోయమంటే నీళ్లు పోస్తావేంటే? నువ్వు ఇంత మతిమరుపుగా ఉన్నావంటే నువ్వేదో ఆలోచిస్తున్నావే. ఏం ప్లాన్లు వేస్తున్నావే? ప్లాన్ ఎత్తున్నది నేను కదయ్యా, నీ మేనకొడలే. సానా పెద్ద ప్లాన్ ఎత్తుంది. ఏటే సరసు, అప్పుడే వచ్చేసినావు? ఆ రాహుల్ బాబుతో తిరుగుళ్ళు షికార్లు అన్ని అయిపోయినాయా? నాగమణి, ఏం మాట్లాడుతున్నావు? ఉన్నదే మాట్లాడుతున్నానయ్యా. గుడి కడ చూడలేదా రాహుల్ బాబుతో రాసుకు పుసుకు తిరగటం? అయినింటి బిడ్డ కదా, వల్లో వేసుకుంటే బాగుంటాదని ఉపాయం చేస్తున్నట్టున్నది నీ మేనకోడలు. అత్త, ఎందుకట్ట మాట్లాడతావు? ఎప్పుడు జాతరలో పెద్ద చెత్త చేయించినట్టే ఈసారి కూడా పెద్ద మనవడితో చేయించాను. తప్పుగా ఎందుకు అర్థం చేసుకుంటావు? మీ అత్తయ్యకి అన్ని అలాగే కనిపిస్తాయిలేమ్మా, నువ్వేం పట్టించుకో మాకు. అట్టాగే చెప్పవయ్యా. రేపేదన్నా జరగకూడదు జరిగితే వదిలెళ్ళిపోయిన దాని అయ్యని ఏవి అనరు, నాటకాలకి పోయే నిన్ను ఏవి అనరు. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన నన్ను అంటారు. చూడు, ఆళ్ళు పెద్దోళ్ళు, గొప్పింటోళ్ళు. ఆళ్ళు నవ్వినా బాగుంటాది, చెయ్యేసినా బాగున్నట్టే ఉంటాది. కానీ ఆ మాయలో పడి ఏ కడుపో కాలు వచ్చినాదే అనుకో, అడిగే దిక్కు కూడా ఉండదు. ఆ ఇంటితో పెట్టుకొని మీ అమ్మాయి ఏమైనారో గుర్తు తెచ్చుకొని ఒళ్ళు దగ్గరెట్టుకోనుండు. నాగమణి, ముందు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నోటికి ఎంత మాట అనిపిస్తే అంత మాట అనేయడమేనా? ఏటయ్యా, అది తిరిగితే తప్పులేదు గాని నేను తప్పని చెప్తే తప్పైపోయినదా? నీకు ఒక కూతురున్నది గుర్తుంచుకో. ఈ రోజు ఇదేమన్నా పనికి మళ్ళ పని చేస్తే రేపు నీ కూతురికి పెళ్లి కూడా అవదు. అంత మాట అనొద్దు అత్తయ్య. చావనైనా చేస్తాను గాని మీకు తలంపులు తెచ్చే పని మాత్రం ఎప్పటికీ చేయను. సరస్వతి, దీని మాటలేమి పట్టించుకోవద్దని చెప్పాను కదమ్మా. ముందు నువ్వు లోపలికి వెళ్ళమ్మా.
మాయదారి సంతని ఈవిడ గారు మాత్రం అందరికీ అన్యాయాలు చేయొచ్చు, మనం చిన్న తప్పు చేస్తే మాత్రం కొంపలు మునిగిపోయినట్టు గోల్ చేస్తారు. వెళ్ళిపోతున్నారేంటి మేడం? చెప్పండి, ఆ అమ్మాయికి ఏం అన్యాయం చేశారు? ఇన్ని రోజులు నా ముందు ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడే ధైర్యం చేయలేదు. అలాంటిది ఈరోజు ఒక సెక్యూరిటీ వాడు ఇంతలా వాగాడు అంటే దీని కారణం అదే. చేసిన తప్పుకి మీరు ఎంతకింత అనుభవిస్తారు. ఆ రోజది నా ముందు అన్ని మాటలనడం వల్లే నా ముందు ఏమైనా అనొచ్చని ధైర్యాన్ని వేడికిచ్చింది. నేనంటే భయం, గౌరవం పోయేలా చేసింది. అయినా ఆ చదువు, సంస్కారం లేనిది నన్ను అన్ని మాటలంటుందా? ఆ మాటలు ఎంతమంది వినుంటారో, నా గురించి ఇంకెంత చెడుగా అనుకునుంటారు. దీనివల్ల నా పరువు మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. మేడం గారు ఇక్కడే ఉన్నారు. అసలే చాలా కోపం మీద ఉన్నారు. ఎక్కువ మాట్లాడలేండి బంగారం, అర్థం చేసుకో. మీ పెళ్ళాల గోల మీదే గాని అవతల మొగుడు ఏ పరిస్థితిలో ఉన్నాడో అర్థం చేసుకోరే. ఇప్పుడేంటి, పండక్కి పుట్టింటికి తీసుకెళ్ళాలి అంతే కదా? సరే, గోల చేయకు. నన్నన్ని మాటలంతే. అసలు అది ఎలా ఉంటుంది? ఒక్కసారి దాన్ని చూడాలి. ఎలా ఎలా ఏకాంబరం, ఇదిగో మేడం గారు పిలుస్తున్నారు, మళ్ళీ ఫోన్ చేస్తాను. పెట్టే మేడం. మొన్న 24వ తేదీన మన ఇంటి బయట గేట్ దగ్గర సీసీ ఫుటేజ్ నాకు కావాలి. అలాగే మేడం. పిల్లాడు పెద్ద వరుస కోడి పుంజిలాగా నెగనెగలాడిపోతున్నాడు. నిగనిగా? వాట్స్ దిస్ నిగనిగా? ఎప్పుడు చూసినా ఎందుకు అలా చిరాగ్గా మొహం పెడతావు? నవ్వితే ఎంత బాగుంటావు, నవ్వొచ్చు కదా. నా మీదే వాటర్ ఇస్తావా? ఆగు. సరసు, ఏంటి మామయ్య? మీ అత్త ఇందాకన్న మాటలకి చాలా బాధేసిందమ్మా. నిద్ర కూడా పట్టలేదు. నువ్వెంత బాధపడుతుంటావో అని వచ్చాను. కానీ నువ్వవేవి మనసులో పెట్టుకోకుండా సంతోషంగా ఉన్నావు. నువ్విలా ఉంటే చాలమ్మా. మనం ఏదైనా తప్పు చేస్తేనే కదా మామయ్య అత్తయ్య అనే మాటలకి బాధపడ్డానికి. అయినా ఈరోజు చాలా సంతోషంగా ఉంది మామయ్య. ఇన్నాళ్ళు బాధను చూసిన పెద్దయ్య మొహంలో ఈరోజు సంతోషం చూశాను. ఆ సంతోషం ముందు ఎవరో ఏదో అన్నారన్న బాధ నిలవదు మామయ్య. అసలు ఈ రోజు కోసం ఎన్ని దేవుళ్ళకు మొక్కుకున్నానో చివరికి ఏ దేవుడో కర్ణించి మనవణ్ణి పెద్దయ్య దగ్గరికి చేర్చాడు. చూసావా మామయ్య పెద్దయ్య మొహంలో ఆనందం, ఆ సంతోషం? చూశానమ్మా. అయినా ఆ సంతోషం అంతా
ఇదిగో ఇక్కడ నీ మొహంలోనే కనిపిస్తుంది. కానీ ఈ సంతోషాన్ని, ఈ చనువుని మీ అత్తయ్య తప్పుగా అర్థం చేసుకుంది. ఇందులో తప్పుగా అర్థం చేసుకోవడానికి ఏముంది మామయ్య? రాహుల్ ఏమీ కొత్త మనిషి కాడు కదా. చిన్నప్పుడు కలిసి ఆడుకున్నాం, అల్లరి చేసాం. ఇన్నేళ్ళు గడిచినా ఇంకా అవి గుర్తున్నాయి. ఆ రాహులే గుర్తున్నాడు. మరి ఆ మాత్రం చనువు ఉండదా మామయ్య? కానీ రాహుల్కి మాత్రం అవేవి గుర్తున్నట్టు లేవు మామయ్య. వాళ్ళు గొప్పోళ్ళమ్మా. పైగా చిన్నప్పుడే పట్నం వెళ్ళిపోయారు. కొత్త లోకంలోకి వెళ్ళాక పాత జ్ఞాపకాలు ఎక్కడుంటాయమ్మా? కానీ నా జీవితంలో నాకంటూ మిగిలిన ఆఖరి ఆనందాలు అవే కదా మామయ్య. అందుకే ఇంకా గుర్తున్నాయి, గుర్తుంటూనే ఉంటాయి. ఆ రోజులే వేరు మామయ్య. మళ్ళీ ఆ రోజులు తిరిగి వస్తే ఎంత బాగుంటుందో. గతం ఎప్పుడు గొప్పగానే ఉంటుందమ్మా. కానీ అది కావాలనుకున్నప్పుడు తిరిగి వచ్చేది కాదు. అందుకే వాస్తవంలో బ్రతకడమే ముఖ్యం. సరే, ఊరికే మీ అత్త కంట్లో పడబాకమ్మా. అనవసరంగా తిడుతుంది. సరేనా? ఇప్పటికే బాగా పొద్దుపోయిందమ్మా. నువ్వు పడుకో. చెప్పు బంగారం. ఏమైంది? ఇదిగో మేడం దగ్గరే ఉన్నాను. ఇప్పుడు అడిగేస్తాను. అడగడం కాదు, నన్ను పుట్టింటికి తీసుకెళ్తున్నావా లేదా అది చెప్పు. ఎందుకు తీసుకెళ్ళను? దాని గురించి అడుగుతానని చెప్తున్నాను కదా. గ్యారంటీగా తీసుకెళ్తావు కదా? తీసుకెళ్తాను బంగారం, మాట ఇచ్చాను కదా. బట్టలు కూడా సర్ది ఇప్పుడే మేడంతో మాట్లాడి నేను వచ్చేస్తాను. ఓకే? అలాగే. ఫాస్ట్. ఓకే మేడం. జస్ట్ మేక్ ఇట్ ఫాస్ట్. అయిపోయింది మేడం. రెడీ మేడం. నౌ వీ క్యాన్ సీ. ఓకే, ఫైన్. అదిగో అదిగో అదే. జస్ట్ టర్న్. ఫేస్ కనిపించట్లేదు. ఫేస్ ఫేస్ కనిపించట్లేదు. ఫేస్ కనిపించట్లేదు. నెక్స్ట్ కెమెరా ఫుటేజ్ చూపించు. అలాగే మేడం. వాట్ హ్యాపెండ్? అయిపోయింది మేడం. ఫేస్ చూడాలి తొందరగా, ఫాస్ట్.
సారీ మేడం. ఆ రోజు మంచు కురవడం వల్ల మంచు లెన్స్ మీద పడడంతో రికార్డింగ్ మొత్తం బ్లర్గా అయింది. డోంట్ యు ఫీల్ షేమ్ మ్యాన్? సిగ్గులేదు ఆ మాట చెప్పడానికి? సెక్యూరిటీ అంటే ఇలాగేనా ఉండేది? ఏదో ఒక అమ్మాయి కాబట్టి సరిపోయింది. అదే ఏ దొంగ దూరుంటే ఇదే కదా పరిస్థితి. సారీ మేడం, మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటాం. అవసరానికి పనికి రాకుండా తర్వాత ఎప్పుడో చూసి ఏం లాభం? గెట్ లాస్ట్. ఎలాగైనా దాన్ని చూడాలి కాంబరం.